భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేసే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టంగా తిమ్సా డాన్స్ కు సంబంధించి చెప్పుకున్నారు. ఈ తిమ్సా డాన్స్ చెప్పుకోవాలంటే ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా చొంపి అనే గ్రామంలో పుట్టిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇది ఒరిస్సా ప్రాంతానికి చెందిన గిరిజనుల నాట్యం. ప్రధానంగా అక్కడ చూసుకుంటే మనకి సంక్రాంతి మాదిరిగా అక్కడ చైత్ర మాసంలోని ఆ తర్వాత ఇటుకల పండగ, అలాగే ఇతర రంగోలి ఇట్లాంటి పండుగల సందర్భంగా గిరిజనులు డప్పు వాయిద్యాల మధ్య ఈ రకంగా తెంసా డాన్స్ చేస్తారు. అయితే కొరాపుట్ అడవుల్లో పుట్టిన ఈ తెంసా డాన్స్ దాదాపు 200 సంవత్సరాల క్రితం అరకు లోయలోని చొంపి అనే గ్రామానికి వచ్చింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మొత్తం అన్ని మండలాలకు కూడా విస్తరించిన పరిస్థితుంది. ప్రధానంగా చూసుకుంటే డెంసా అనే ఒక పేరు, అంటే డెంసా అంటే ఒడిగా అడుగులతో చేసే నృత్యం. దాన్నే ఆ తర్వాత క్రమంలో తింసా అనే పేరు మారినట్టు తెలుస్తుంది. ఈరోజు చూసుకుంటే 13,000 మంది ఒకేసారి ఒకే వేదికపై చేయడం ద్వారా ఒక రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో ఈ నాట్యం ఏదైతే తింసాగా చెప్పుకునే ఈ నృత్యం పుట్టిన చొంపి గ్రామం ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మగవారు అలాగే ఆడవారు కూడా కలిసి అలాగే వేరువేరుగా కూడా చేస్తారు. ఈ క్రమంలో ఎవరైతే ట్రూప్ లీడర్ గా చెప్పుకుంటారో మహిళ అయితే నాట్కారి అని, అలాగే పురుషులైతే నాట్ గురు అని చెప్పే పరిస్థితి. అయితే ఈ ఒడి అడుగులు కూడా దాదాపుగా 15 రకాలు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే గిరిజనులు చేసే ఏ పండగ కావచ్చు, ఏ నృత్యం అయినప్పుడు కూడా భౌగోళిక పరిస్థితులు అలాగే వాళ్ళ జీవన విధానంతో ముడిపడి ఉంటుంది. అలాగే ఈ 15 రకాల తింసా నృత్యాల్లో కూడా ప్రధానంగా వ్యవసాయం, జీవితం, ప్రేమ, అట్లాగే ప్రకృతిలో ఉన్న కొన్ని పక్షులు అంటే నెమలి లాంటి పక్షులు చేసే అంశాలు కూడా ఈ నృత్యంలో ఉంటాయి. ఆ రకంగా 15 రకాల నాట్యాలు కూడా తింసా నృత్యానికి సంబంధించిన వడి అడుగులు కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ముందు వేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరిట ఒక అంతర్జాతీయ కార్యక్రమం జరుగుతున్న దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకు మండలంలోని చొంపి అనే గ్రామానికి ఒక ప్రధాన వేదికగా లభించిన పరిస్థితి. ఈ దశలో తింసా అన్నది నిజానికి ఒరిస్సా అడవుల్లో పుట్టినప్పుడు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అరకు జిల్లాకు విస్తరించి ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన పరిస్థితి. ఈ దశలో తింసా డాన్స్ చేయడానికి ఇప్పటికే 13,000 మంది భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. వీరందరూ కూడా ఉత్సాహంగా మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట నాట్యం చేయడానికి సిద్ధమవుతున్న వాతావరణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం. అందరికి నమస్కారం అండి. నా పేరు కురడబోయిన జీనబంధు. నేను చుంప్ పంచాయతీ సర్పంచ్. మా చుంప్ పంచాయతీలో ఆదిపూర్వం నుంచి అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి మనకి గత 200-300 సంవత్సరాల నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి సంక్రమించింది. అందులో మా చొంపి గ్రామ పంచాయతీలో చొంపి గ్రామంలో మనకి దింస నృత్యం అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా మన సంస్కృతి పరంగా మేము ఆడుకుంటూ మన జీవనోపాధి పరంగా మేము సాగిస్తున్నాము. కాబట్టి ఈ దింస నృత్యం ఆడుతున్నటువంటి కళాకారులందరికీ కూడా ఇన్సూరెన్స్ విషయంలో కానీ లేదంటే ఉపాధి కల్పించే విషయంలో కానీ చక్కగా మనకు జీవనోపాధి కల్పించే దిశగా మార్గం చూపిస్తారని మనవి చేస్తున్నాము. ఎందుకంటే చాలా పూర్వకాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి మనకి గుజ్జల మధునాయుడు కానీ అలాగే కొర్ర పరశురం కానీ ఇలా కళాకారులుగా ఒక 4 గ్రూపులుగా విడిపోయి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కట్టుబాట్లని అలవాటు చేసుకుంటూ ఈ దింస నృత్యాన్ని ఆడుతున్నాము. కాబట్టి ఈ దింస నృత్య కళాకారులందరికీ కూడా గుర్తించి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమి ఉంటే అందించాలని మనవి చేస్తూ అలాగే ఈ దింస కళాకారులందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ యొక్క గుర్తిస్తే, ఎందుకంటే ఈ దింస నృత్యం అనేది రాను రాను ఆధునిక దృష్ట్యా ఈ అంతరించిపోతుంది. కాబట్టి అంతరించిపోకుండా ఉండాలంటే ఈ కళాకారులందరినీ కూడా ఈ దింస నృత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ప్రభుత్వం కూడా గుర్తించి వారికి సహాయం అందిస్తూ ముందస్తు జాగ్రత్తగా ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని దింస నృత్యాన్ని ముందుండి నడిపించాలని కోరుకుంటూ ముగిస్తాం. మాది చొంపి గ్రామం అండి. నా పేరు గుజ్జల మధునాయుడు. దింసా డ్యాన్స్ మాస్టర్గా పనిచేశాను. 1881 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దింసాలో ఉన్నాను. ఇప్పుడు నేను వృద్ధుడైపోయాను కనుక తిరగలేకపోతున్నాను. కొత్తగా మన కుర్రవాళ్ళు ఉన్నారు, వాళ్ళు శ్రద్ధగా ప్రతి దాంట్లో ఎక్కడ పిలిచినా అక్కడే వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం ఏది మాకు ఆధారం కనిపించట్లేదు, ఇవ్వట్లేదు. ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప ఏదో ఒక రిజిస్ట్రేషన్గా ఒక ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏది మా దింస పార్టీకి ఇవ్వట్లేదండి. అందువల్ల మాకు కొంచెం అశ్రద్ధగా అయిపోతున్నాం మేము. ప్రభుత్వం మాకు పట్టించట్లేదు. ఐటీడీ పిఓ గారు కానీ కలెక్టర్ కానీ ఎవరు వచ్చినా సరే చూడడం వెళ్ళిపోవడమే తప్ప మాకు ఏ ప్రోత్సాహం జరగట్లేదు. అందువల్ల మాకు అశ్రద్ధగా ఉన్నాం.
మీరు ఎక్కడ పిలిచినా వస్తున్నాం, కానీ మాకు అశ్రద్ధగానే ఆడుతున్నాం, అశ్రద్ధగానే వస్తున్నాం. ప్రభుత్వం మాత్రం పట్టించడానికి అవకాశం లేదు. అది ప్రభుత్వం మాకు దింసాట ఆడుకుంటే 3,000 ఇస్తున్నారండి. అది మనిషికి రూపాయిన్నర చొప్పున పంచుకుంటున్నాం, 2 రూపాయల చొప్పున పంచుకుంటున్నాం. ఎటుకు అటుకు చాలటం లేదు. ఒకరోజు కూలికి వెళ్తే 5 రూపాయలు వస్తుంది, కానీ ఇప్పుడు దింసాటికి వెళ్తే రూపాయిన్నర కోసం పొద్దుల్లా 24 గంటలు కాసుకొని అక్కడ ఉండవలసిన పని జరుగుతుంది. అందువల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా దింసా అంటే మా గిరిజన సాంప్రదాయ ప్రకారంగా 15 రకాలు ఉంటాయండి. కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను. దింసా పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేరు ప్రకారంగా జ్ఞాపకం వస్తే చెప్పగలను. 15 రకాలు ఉన్నాయి. అందువల్ల మాకు దింసా అంటే ఎక్కడైనా సరే మాకు పిలుస్తూనే ఉంటారు. దింసాకు వాడే ఐటమ్స్ ఒకటి తూతురు గుమ్ము ఉంటుందండి, 2 జోడు గుమ్ములు ఉంటాయి. తర్వాత డప్పు ఒకటి, కిరడి ఒకటి, తమక్ ఒకటి, నెమలి పింఛం ఒకటి ఉంటుందండి ఆడించడానికి. గజ్జలు, కాలికి గజ్జలు ఉంటాయి. ఈ ఐటమ్స్ కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ప్రభుత్వం సహకరించట్లేదు, మాకు ఇవ్వట్లేదు. అందుకని మాకు అశ్రద్ధకు అయిపోతున్నాం. మేము ఎక్కడ పిలిచినా మాకు చంపిదే అంటారు. చంపి నుండి వస్తున్నాం, కానీ ప్రభుత్వం మాకు పట్టించట్లేదు. ఏ పిఓ గారైనా, ఐటీడీ పిఓ గారైనా, మరి మా అరకు ఎంఆర్ గారైనా పట్టించుకోవట్లేదండి. మా చంపి నుండి 30 మంది ఆడవాళ్ళు 10 మంది ఉంటామండి. ఆడవాళ్ళు 20 మంది ఉంటారు, మగవాళ్ళు 10 మంది ఉంటారండి. 30 మందితో మాకు ఆట జరుగుతుంది. మాకు 3,000 ఇస్తున్నారు, కానీ మాకు గిట్టుబాటు లేదు. 3,000 ఇస్తే చూడండి ఎలా పంచుకుంటాం. అది గురించి ప్రభుత్వం కొంచెం అంగీకారం చూడాలి కదా. మా కష్టార్జితం ఉండే ఒకరోజు దినమంతా పనిపాటు చేసుకుని వస్తున్నాం. వచ్చినప్పుడు మాకు అప్ అండ్ డౌన్ ఛార్జీ కూడా గిట్టుబాటు లేదు. 30 మందికి డ్రెస్సులు ఉండాలి, కాలికి గజ్జలు ఉండాలి, చెయ్యికి గాజులు ఉండాలి. అన్ని విధాలుగా చేసుకోవాలంటే ఒక మనిషికి 500-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మాకు రోజుకి రూపాయిన్నర గిట్టుబాటు లేకుండా మాకు పిలిపించి ఆట ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. మాకు ఐడెంటిటీ కార్డు కూడా కొంచెం అవకాశం ఉన్నంత వరకు ఇవ్వాలండి. తిరగాలంటే మరి హైదరాబాద్ వెళ్ళామండి. ఫస్ట్గా ఒక 10 సార్లు వెళ్ళాం హైదరాబాద్. ఆ తర్వాత విజయవాడ కూడా వెళ్ళాం, ఆ తర్వాత విజయనగరం కూడా వెళ్ళాం. విశాఖపట్నం అంటే మాకు డైలీ జరుగుతుంది. తర్వాత ఎస్కోట అంటే మాకు డైలీ జరుగుతుంది. ఎప్పటికప్పటికి వెళ్తూనే ఉన్నాం. మరి అనంతగిరి అంటే నెలకి ఒకసారి అయినా పిలుస్తుంటారు, అక్కడే వెళ్తున్నామండి. మాకు ఢిల్లీ కూడా ముందు వెళ్ళామండి, ఒక 10 సార్లు వెళ్ళాం. తర్వాత బెంగళూరు కూడా వెళ్ళాం, తర్వాత విజయనగరం వెళ్ళాం, విశాఖపట్నం వెళ్ళాం. అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాం, కానీ మాకు ప్రభుత్వం ఇచ్చేది చాలా. భూపాల్ కూడా వెళ్ళామండి, చాలా వరకు తిరుగుతున్నాం. నాగపూర్ కూడా వెళ్ళాం, అంతవరకు తిరిగి వచ్చామండి. మాకు మా కళాకారులు అంటే మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు, కానీ మాకు ఇచ్చేది ఇన్కమ్ చాలా తక్కువ. ఎవరికి గట్టిగా అడగలేకపోతున్నాం. చెన్నై కూడా వెళ్ళి తిరిగి వచ్చాం. అన్ని దేశాల్లో కూడా మాకు పిలుస్తున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తున్నామండి. కాదు మరి ఈ ప్రోగ్రాం అంటే దింసా ఆట అంటే మరి పురాతన నుంచి నాకు ఇచ్చిన వాయిదా ఐటమ్ని బట్టి శుభ్రంగా ఇప్పటికే ఆడేస్తున్నాను. కానీ నేను కొంచెం ఇంట్లో ఉండిపోతున్నాను, తిరగలేకపోతున్నాను. నాకు ఎక్కడైనా సరే పిలవట్లేదు. పిలవకపోవడం వల్ల కొంత ఆట ఆడుతున్నారు, కొంత ఆట ఆడలేకపోతున్నారు. నేను దగ్గరుంటే ఆడించడానికి అవకాశాలు ఉంటాయని మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. నా పేరు పి కామేశ్వరరావు, చొంపి గ్రామము, అరకేలి మండలము. ఇది మా గ్రామ చదురు. ఇక్కడ ప్రతి పండక్కి మేము దింసా ఆడుతుంటాము. వెనక ఉన్నది మా గ్రామ నిసని దేవత. ప్రతి పండక్కి మేము పూజ చేస్తుంటాము. అలాగే దింసా అనేది మా చొంపి ఊరిలో పుట్టింది. దింసా అన్నాక మా ఊరి నుంచే పుట్టిందండి. మేము పుట్టక ముందు నుంచి అది ఉంది దింసా. మధునాయుడు గారు ముందు నుంచి నాకు తెలిసినప్పటి నుంచే అంటే మధునాయుడు గారే దింసా ఆడిస్తున్నారు. పూర్వకులం నుంచి మా ఊరి నుంచి ఆడుతున్నారు కాబట్టి పక్క ఊరు నుంచి అంటే తర్వాత పుట్టింది, కానీ ఫస్ట్ నుంచి మా ఊరే పుట్టిందండి దింసా. కళాకారులకి ప్రభుత్వం నుంచి ఏదైనా అందించాలని నేనైతే కోరుకుంటున్నాను.